2024 జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం సమీక్షా సమావేశం జరిపారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనం నిర్మించాల్సిన ఆవశ్యకత చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమయ్యే నిధులు మంజూరు చేయాలని సీఎం కోరారు. అలాగే దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, సతీష్, వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య అధికారులతో ఈ రోజు ఎంపీహెచ్ఆర్డీలో ఈ అంశంపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని కూడా నిర్మించాలని చీఫ్ జస్టిస్ తో పాటు న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ సీఎం ను కోరారు. దీనికి కూడా సానుకూలంగా సీఎం స్పందించారు. ఇప్పుడున్నటువంటి హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా చీఫ్ జస్టిస్ కు సీఎం గుర్తు చేశారు. ఈ భవనాన్ని రిజర్వేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించాలా చూస్తామని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ కు హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో పిఎస్ శాంతి కుమార్ తో పాటు ఇతర అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. మొత్తం మీద చూసినట్లయితే 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన శంకుస్థాపన త్వరలోనే చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్ కు హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ చందు.